కడప జిల్లాపై టీడీపీ ఫోకస్ పెంచిందా? 2029లో క్లీన్ స్వీప్ చేయాలనేదే లక్ష్యమా? అందుకే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అధిష్టానం. ఈసారి సీట్లన్నీ తమకే అంటున్న తెలుగు తమ్ముళ్ళు. కడప జిల్లాపై టీడీపీ చూపిస్తున్న ఇంట్రెస్ట్ పై ఇన్సైడ్ టాక్. 2029 ఎన్నికలపై టీడీపీ ఇప్పటికే ఫోకస్ పెంచినట్లు అనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 11 సీట్లకే పరిమితమైన వైసీపీని సున్నా చేయాలనే ప్లాన్లో ఉన్నట్లుంది టీడీపీ అధిష్టానం. అందుకే చాలా చోట్ల స్పెషల్ ఫోకస్ పెట్టిందని టాక్. ముఖ్యంగా కడప జిల్లాపై ఫోకస్ మరింత ఉందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గాను 7 నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ 3 స్థానాల్లో కూడా మరింత ఫోకస్ పెంచి గెలవాలనేది టీడీపీ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఆ 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నా కొంతమంది తీరు వల్ల చేజారిపోయాయనేది టాక్. దీంతో వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ దానికి సంకేతమే అని అనుకుంటున్నారట కార్యకర్తలు. వర్గ విభేదాలను సర్దుమణిగేలా మాట్లాడుతూ ఇన్ఛార్జీలను మారుస్తూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్. బద్వేల్, రాజంపేటలో అయితే ఫోకస్ మరింత పెంచారని అంటున్నారు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రాజును రాజంపేట ఇన్ఛార్జిగా నియమించి అక్కడ మార్పులు తెచ్చారని చెప్పుకుంటున్నారు. నిజానికి ప్రస్తుత ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై చాలానే ఆరోపణలున్నాయి. జగన్ హయాంలో ఆయన చేసిన ఎన్నో అరాచకాలను జగన్మోహన్ రాజు బయట పెడుతున్నాడని టాక్. అంతేకాకుండా ఆయనకు ప్రజల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని అనుకుంటున్నారు. దీంతో ఆయన సారథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోందట. స్థానిక సంస్థలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కలిసొస్తాయని భావిస్తోందట టీడీపీ అధిష్టానం. ఇక ఇటీవల బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా మార్చింది టీడీపీ. 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానమున్న వారిని పక్కన పెట్టి ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న కొత్త నేతకు పగ్గాలు అప్పచెప్పింది. అంతేకాకుండా కడప జిల్లా నేతల మధ్య ఉన్న గొడవలను కూడా సర్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే లోకేష్ ఇటీవల హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉంటే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా కడప జిల్లాకు పెద్దపీట వేస్తున్నారని, దాని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి అదే ఊపుతో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామంటున్నారట కార్యకర్తలు. చూడాలి మరి ప్రజల మనసులో ఏముందో.